హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇక మనం ఎప్పుడెప్పుడా అనేసి మార్నింగ్ నుంచి ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో అయితే మనకి ఇప్పుడే ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారండి. ఇందులో విశేషాల గురించి అయితే మాట్లాడుకోవాలి. అంటే ఎప్పుడు నాగార్జున గారు అందరినీ తిట్టేవాళ్ళు కదా మామూలుగా సాటర్డే ఎపిసోడ్లో. ఈసారి మీలో మీరు తిట్టుకోండి, నన్ను ఎంటర్టైన్మెంట్ చేయండి అని నాగార్జున గారు అన్నట్టయితే ఈ ప్రోమోలో ఉంది. అలాగే మనకి విష్ణుప్రియ సోనియా ఇన్సిడెంట్ అయితే మనకి ఈరోజు ఎపిసోడ్లో చూపించిన తర్వాత నాగార్జున గారు వాళ్ళని ఏమంటారు అనేది కూడా చూపిస్తున్నారు. మనకి ఆ కన్వర్జేషన్ అయితే మనం చూడలేదు. మనకి ఈరోజు ఎపిసోడ్లో అయితే అది వచ్చేట్టుగా ఉంది. ఇక దాంట్లో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది మనం ఈ కింద కమెంట్స్ అయితే చెప్పండి. ఇక ఈ ప్రోమోలోకి వెళ్తే స్టార్టింగ్ నాగార్జున గారు మంచి వినాయకుడి పాటతోనే ఎంట్రీ ఇచ్చారు మనకైతే స్టార్ మాలో. అది కూడా అతని డ్రెస్ కూడా హైలైట్ గా ఉంది నాగార్జున గారిది. సింపుల్ గా వేసిన నాగార్జున గారు అయితే స్టైలిష్ గా ఉన్నారు దీంట్లో. వినాయకుడి చవితి సందర్భంగా తను వినాయకుడి సాంగ్ తోనే ఎంట్రీ అయితే ఇచ్చారు. ఇక ఎంట్రీ ఇస్తూనే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అనేసి నాగార్జున గారు చెప్పడం, అందరూ మళ్ళా నాగార్జున గారిని విష్ చేయడం కానీ, అలాగే ఈ వినాయక చవితి సందర్భంగా మీ అందరికి బిగ్ బాస్ తరఫున మీ అందరికి హౌస్ లోకి స్వీట్స్ పంపిస్తున్నాను, దాన్ని మీరు ఎంజాయ్ చేయండి అనేసి నాగార్జున చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఆ స్వీట్స్ అన్నిటిని కూడా స్టోర్ రూమ్ నుంచి తెచ్చారు ఈ బిగ్ బాస్ దాంట్లో. ఇక నాగార్జున గారు అందరికి పండగ శుభాకాంక్షలు చెప్పినప్పుడు విష్ణుప్రియ అయితే మాకు ఇప్పుడే పండగ మొదలైంది సార్ మిమ్మల్ని చూసిన తర్వాత అనేసి అయితే నాగార్జున గారికి చెప్తుంది. ఇక నాగార్జున గారు నిఖిల్ తో మాట్లాడుతూ, ముగ్గురు చీఫ్స్ లో స్ట్రాంగ్ గా ఉంటా ఉన్న నీ క్లానే చాలా చిన్నదైంది, అంటే నైనికాకి ఒక 5 మెంబర్స్, యష్మికి ఒక 5 మెంబర్స్ దొరకగా నిఖిల్ కి మాత్రము 3 మెంబర్సే క్లాన్స్ గా వచ్చారు, కాబట్టి నీ క్లాన్ చిన్నది కదా అంటే అన్ని మారుతాయి సార్ మారుద్దాము అంటే ఏం మారుస్తావు మామ అనేసి నిఖిల్ ని నాగార్జున గారు అనడం, ఇది కాస్త చాలా ఫన్నీగా అయితే అనిపించింది మనకి ఈ ప్రోమోలో. ఇక నాగార్జున గారు మాట్లాడుతూ, ప్రతి సీజన్ లో వారం మొత్తం ఎపిసోడ్ గురించి నేను మాట్లాడుతూ మీకు జడ్జిమెంట్ ఇచ్చేవాడిని కదా, కానీ ఈ సీజన్ 8 లో అయితే వేరేగా ఉంటది అనేసి ఈ ప్రోమోలో అయితే చెప్పారు. ఇక ఈ ప్రోమోలో నాగార్జున గారు అందరికి ఒక బెల్ట్ లాగా ఇచ్చి రౌండ్ గా ఒకటి చెక్క లాంటిది ఇచ్చి, మామూలుగా మనకి ఇంతకు ముందు సీజన్ లో చెప్పాం కదా ఏమన్నా నామినేట్ చేసేట్టుకుంటే ఇట్లా వాళ్ళకి కత్తితో ఇలా పొడిచి మీరు నామినేట్ చేయండి అని, అలాంటిది అయితే పెట్టారు ఈసారి. మీరు ఎవరిని అంటే వాళ్ళ గురించి చెప్తూ మీరు ఏమన్నా వాళ్ళు నామినేట్ చేయండి అన్నట్టయితే పెట్టినట్టున్నారు మనకి ఈ ప్రోమో చూస్తే అర్థమైంది. దీంట్లో ఫస్ట్ శేఖర్ భాష వచ్చి మణికంఠన్ అయితే ఇట్లా నైఫ్ తో పొడుస్తూ ఇతను తనలో తను మాట్లాడుకుంటూ సంథింగ్ ఎప్పుడు ఇదిగా ఉంటాడంటే ఆ విషయం గురించి నామినేషన్స్ అప్పుడు చెప్పాడు కదా అని నాగార్జున గారు అంటారు, కానీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ సార్ అనేసి శేఖర్ భాష అంటాడు. ఇక విష్ణుప్రియ అయితే సోనియాకి అయితే నైఫ్ తో ఇట్లా పొడిచి, తను వాడే పదాలు తను మాట్లాడే మాటలు నాకైతే చాలా హట్టింగ్ గా అనిపిస్తుంది నాగార్జున గారు. నేను నార్మల్ గా అడిగిన వాటికి తను ఎక్కువ రియాక్ట్ అవుతోంది అని చూపించారు. ఇంకా ఆ సీన్ గురించి మనకి బ్యాక్గ్రౌండ్ లో ఏం నడిచింది అనేది అయితే మనకు చూపించారు. బ్యాక్గ్రౌండ్ లో విష్ణుప్రియ, నువ్వు నిఖిల్ ఇంతకు ముందు నార్మల్ గా ఉండేవాళ్ళు, ఇప్పుడు మరీ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు కదా, ఏం నడుస్తుంది మీ మధ్యలో అని అడిగితే దానికి సోనియా రియాక్ట్ అవుతూ నో కమెంట్స్ అంటుంది. ఇక ఇదే విషయమై సీత ఏమన్నా అడగమనిందేమో అనేసి సోనియా అయితే అనుమానించినట్టుంది. దానికి సీత ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, నేనైతే అడగమనలేదు తనే అడిగిందిరా అనేసి చెప్తే, ఎవరు అడగమన్నా అడగకపోయినా ఇలాంటి అడల్ట్రేటెడ్ కామెడీ అయితే నాతో చెయ్యొద్దనేసి కరాఖండిగా చెప్పింది సోనియా. ఇంకా ఆ అడల్ట్రేట్ కామెడీ అనే ట్యాగ్ నాకు ఇవ్వడం నాకైతే నచ్చలేదు అనేసి విష్ణుప్రియ అయితే నాగార్జున గారితో అంటుంది. సరే నువ్వైతే క్యాజువల్ గా అడిగావు, మరి తను అలా ఫీల్ అయిందేమో అని నాగార్జున గారు అంటారు. ఆ తర్వాత కూడా కొద్దిగా సీన్ అయితే చూపించి, నేనైతే నీ పైన అడల్ట్రేటెడ్ కామెడీ అయితే చేయలేదు అని విష్ణుప్రియ సోనియాతో అంటుంది.
మీరేమన్నా ఇలా ఇలా చేసుకుంటున్నారా, అలా అలా ఉంటున్నారా అనే అంటూ ఉండంగానే సోనియా కోపం వచ్చి స్టాప్ ఇట్ అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. నిజమే కదండి. యాక్చువల్గా అయితే అంతగా అయితే ఏం అడగల, నార్మల్ గా అడిగింది విష్ణుప్రియ అయితే. కానీ సోనియా ఎందుకు తను అంత రియాక్ట్ అయింది అనేది మనకి పూర్తి ఎపిసోడ్ చూస్తే గానీ అర్థం కాదు. ఏమంటే మనకు ప్రోమో అయితే కొద్దిగా మాత్రమే చూపిస్తారు కాబట్టి ఆ లెక్క ప్రకారం అయితే విష్ణుప్రియ పెద్దగా ఏమి అంత రియాక్ట్ అవ్వాల్సినంత విషయం అయితే అడగలేదు అనేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇక ఈ ప్రోమో కొనసాగిస్తూ ఇక అక్కడితో సోనియా అయితే చాలా ఫీల్ అయినట్టుంది. తను బయట వెళ్ళి సోఫాలో కూర్చోవడం కానీ, అభయ్ నవీన్ వచ్చి తనని ఓదార్చడం కానీ ఏడుస్తుంటే, ఆ తర్వాత కూడా విష్ణుప్రియ బయటకు వచ్చి ఏంది ఇది, నాకు కూడా నా ఏడుపు వస్తుంది, నాకు ఎమోషన్స్ ఉన్నాయి, నేనేం తననేం అనలేదు, ఎందుకు అలా రియాక్ట్ అవుతాను, తనొక్కటే పుణ్యశ్రీనా, మేమేమన్నా అలాంటి వాళ్ళమా అనేసి విష్ణుప్రియ అనడం. నాగార్జున గారు అయితే ఈ విషయం పైన నువ్వు అలా అడగడం తప్పు కదమ్మా అనేసి విష్ణుప్రియాని కూడా నాగార్జున గారు అయితే అడుగుతాడు. ఇక నాగార్జున గారు అడుగుతూ ఓకే ఆ అమ్మాయి బాధపడుతుంది, నువ్వు మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ ఆ అమ్మాయిని ఎందుకు గుచ్చావు అంటే, నాకు బాధగానే ఉంది సార్ అంటే, అంటే బాధపడితే మళ్ళీ బయటికి వెళ్ళి గుచ్చుతావా అనేసి నాగార్జున గారు అడగడం. నువ్వు కూడా ఒక అమ్మాయివే కదా, ఆ విధంగా బిహేవ్ చేయడం తప్పు కదా అన్నట్టే నాగార్జున మాట్లాడడం అయితే ఈ ప్రోమోలో మనం చూస్తున్నాం. ఇక సోనియాని వచ్చి మీ ఏమి అట్లా పిడికిలి బిగించి అదంతా కోపమేనా మీకు అనేసి అడిగితే, లేదు సార్ ఆ టైంలో నాకు ఆ విధంగా కోపం అనిపించింది అనేసి చెప్పడం. అలాంటిదే ఆ కుక్కర్ విషయం కూడా, అంటే ఇంతకుముందు బేబక్కకి సోనియాకి పడింది కదా, కుక్కర్ విషయంలో కూడా తను రియాక్ట్ అయింది కదా. కాబట్టి ఎవరు తొందరపడి రియాక్ట్ అవ్వకూడదని సోనియా కూడా చిన్నగా క్లాస్ పీకడం అయితే మనం ఈ ప్రోమోలో అయితే చూసాం నాగార్జున గారు. ఇక నాగార్జున చెప్తూ అన్ని కుక్కర్లు ఒకేలాగా పనిచేయవు, అలాగే అందరి ఎమోషన్స్ ఒక్కలాగా ఉండవు అనేసి సోనియాతో అయితే చెప్తాడు. ఇక సీత వచ్చి యష్మికి నైఫ్ తో పొడుస్తూ ఒక క్లాన్ కి చీఫ్ ఎంత అవసరమో ఈ హౌస్ లో కూడా అంత పాజిటివ్ పర్సన్ ఉండాలి, కానీ తను అంత పాజిటివ్ గా లేదు, అంటే గెలిచిన పొగరైతే చూపించింది అన్నట్టయితే సీత మనకి చెప్తా ఉంది యష్మి గురించి. ఇక నాగార్జున గారు ఆట అదే కదా, అంటే ఇలాగే ఆడతారు కదా అన్నట్టు నాగార్జున గారు అయితే చెప్పారు. మరి దీంట్లో సీత తప్ప యష్మి తప్ప అనేది మరి నాగార్జున గారు ఏం తెలుస్తారు అనేది మనం ఫుల్ ఎపిసోడ్ లో అయితే మనకు తెలుస్తుంది. ఇంకా ముందు ముందు చాలా చూస్తారు మీరంతా అని నాగార్జున చెప్పడం, అంటే ఇంకా చాలా టాస్క్స్ కానీ సీక్రెట్ నామినేషన్స్ కానీ ఇట్లా చాలా అయితే ఉంటాయి కదా, ఫస్ట్ ఎపిసోడ్ లోనే మీరు ఇంత బాధపడుతున్నారేంది, ఇంకా చాలా ఉంటాయని నాగార్జున చెప్పడం. అంతటితో ఈ ప్రోమో అయితే ఎండ్ అవుతుందండి. ఇక ఈ ప్రోమోలో సీతది ప్లస్ యష్మిది ఎవరిది తప్పు అనేది మీరైతే కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే శేఖర్ భాష మణికంఠని ఆ విధంగా చెప్పడం అది కరెక్టా కాదా అనేది కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇక మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.